హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వచ్చేసి గుండె నిండా గుడి గంటలు ఎపిసోడ్. ప్రభావతి ఎక్కడ దొరకలేదు. మొదట గట్టిగా అడిగేసరికి మీనా పుట్టింటికి దారపోసిందేమో ఆ నగలు అని వాదించింది. సత్యం మరోసారి నిలదీసేసరికి అసలు మీ అమ్మగారు కవరింగ్ నగలే వేసి ఉంటారేమో మీనా మెడలో అని వాదిస్తుంది ప్రభావతి. దాంతో సత్యం కొట్టబోతాడు ప్రభావతిని. మా అమ్మనే మోసం చేసింది అంటావా అంటూ సత్యం కొట్టబోయేసరికి, అంటే మీ అమ్మగారు ఎక్కడో బంగారం షాపులో నగలు చేయించి ఉంటారు కదా, ఆ బంగారం షాపు వాడు మోసం చేశాడేమో అని అంటుంది ప్రభావతి. అత్తయ్య గారిని కాదు అని కవరింగ్ ఇస్తుంది ప్రభావతి. ఇక ఇటు పుట్టింటి మీద లేదంటే సుశీల మోసపోయి గిల్టు నగలు కొన్నదేమో అన్నట్టు సీన్ క్రియేట్ చేస్తుంది ప్రభావతి. ఆ పంచాయతీ నుంచి తప్పించుకుంటుంది ప్రభావతి. అప్పుడే బాలు కోపంగా, అందరూ వినండి, బంగారం దోపిడీ జరిగింది ఈ ఇంట్లోనే, నకిలీ నగల మార్పిడి జరిగింది ఈ ఇంట్లోనే, కాబట్టి ఈ మోసాన్ని నేరాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టను నేను. 2 రోజుల్లో వాళ్ళ నోటితోనే నిజం చెప్పిస్తానంటాడు బాలు. మా అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నా అని వెళ్ళిపోతాడు. సీన్ కట్ చేస్తే ప్రభావతి గదిలో వెళ్ళి అటు ఇటు తిరుగుతూ, అయ్యో అయ్యో, ఈ మనోజ్ గాడి వల్ల నా ప్రాణాలు పోయేలా ఉన్నాయే తండ్రి అనుకుంటూ ఉంటుంది. ఇంతలో మనోజ్ భయపడుతూ వచ్చి తల్లితో, చాలా పడిపోయినట్లు దొరికిపోయాను అనుకున్నానమ్మా, నీ వల్ల చాలా సేఫ్గా బయటపడ్డాడమ్మా అంటాడు. గుర్రుగా చూస్తుంది ప్రభావతి. ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నావురా, వాళ్ళందరి ముందు నా కాళ్ళు చేతులు ఎలా వణికాయో తెలుసా? ఏం సమస్య వచ్చినా నా ముఖం చూస్తావు, నీ వెనకేసుకొని రాలేక నేను చస్తున్నాను. విషయాన్ని మీనా పుట్టింటి వైపు, మీ నాన్న ఊరు వైపు మళ్ళించాను కాబట్టి గొడవ సద్దుమణికింది, లేదంటే పీక మీద కత్తి పెట్టి ఇంకా అడిగేవాడు ఆ బాలు అంటుంది ఆవేదనగా. పోనీలేమ్మా, మన మీద అయితే డౌట్ పోయింది కదా, ఇంకా భయం ఎందుకు అంటాడు మనోజ్ హ్యాపీగా. ప్రభావతి కోపంగా మనోజ్కి ఒక్కటిచ్చి, రే 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 వెళ్ళు ముందు, వాడు ఏమన్నాడో వినలేవా, వాడిని తక్కువ అంచనా వేయొద్దురా, వాడు ఎప్పటికైనా కనిపెడతాడు అంటుంది ప్రభావతి. వాడికి అంత సీన్ లేదమ్మా, లైట్ తీసుకో అంటాడు మనోజ్ చాలా కూల్గా. నిన్ను కొడతాన్రా మనోజ్, నాకు కోపం వస్తుంది అని చెయ్యి లేపుతుంది ప్రభావతి. ఇలాంటి చిన్న చిన్న విషయాలకు కోప్పడితే ఎలా అమ్మా అంటాడు మనోజ్ కూల్గా. వెంటనే మనోజ్ పీక పట్టుకొని రే రే అని అరుస్తుంది. అమ్మ అమ్మ వదిలించుకుంటాడు మనోజ్. నీచి, ఉదయం నుంచి నేను ఎన్నో నొప్పులు పడుతుంటే రాత్రికి పుట్టావురా నువ్వు, పుట్టేటప్పుడు రోజంతా ఇబ్బంది పట్టావు అంటుంది ప్రభావతి ఆవేదనగా. మనోజ్ని తిడుతూ, నేనేం కావాలని ఇబ్బంది పెట్టలేదమ్మా అంటాడు మనోజ్ అమాయకంగా చూస్తూ. లేదు, నీ జీవితం అంతా నన్ను బాధ పెట్టడానికే, భయపెట్టడానికే పుట్టావురా నువ్వు. పుట్టినప్పటి నుంచి ఈ రోజు దాకా నేను ప్రతిరోజు టెన్షన్ పడుతూనే ఉన్నాను అంటుంది ప్రభావతి ఎమోషనల్గా. మనోజ్ని ఇంతవరకు ఎప్పుడు ప్రభావతి అలా తిట్టలేదు. నువ్వు టెన్షన్ పడితే నేనేం చేయగలనమ్మా అంటాడు మనోజ్. ప్రభావతి బాధను పట్టించుకోకుండా, ఒరేయ్ ఒరేయ్, ముందు ఆ నగల సంగతి ఏంటో చూడు అంటుంది కోపంగా ప్రభావతి. ఇంకెందుకు చూడటం, రేపటి నుంచి ఎవ్వరూ వాళ్ళే లేరు, ఉండరు కదా, వదిలేద్దాం అంటాడు మనోజ్ సంబరంగా. రే, ఆ బాలుగాడు వదలడరా అంటుంది ప్రభావతి నెత్తు కొట్టుకుంటుంది. మరి నగలు కావాలంటే 4 లక్షలు కావాలి కదా, మరి ఎలా అమ్మా అని అంటాడు మనోజ్. ఎలా, ఈ తల్లి గుండె కొన్నాళ్ళైనా కొట్టుకునేలా చేయరా, దొరికితే పరుపు పోతుందిరా, అర్థం చేసుకో అని చెప్పి అక్కడి నుంచి ఏడ్చుకుంటూ పోతుంది ప్రభావతి. మరోవైపు మీనా, బాలు కలిసి మనోజ్ గిల్టు నగలు తీసుకొని ఉంటాడని నమ్మకంతో శృతి, రవిల సాయం తీసుకోవాలని రెస్టారెంట్కి అయితే వెళ్తారు. అక్కడ శృతికి బాలు స్నేహితుడి ఫోన్తో మనోజ్కి కాల్ చేస్తారు. మీరు గిల్టు నగలు కొన్నారు కదా, శృతి ఫోన్ చేసి అడుగుతుంది మనోజ్ని. మీరు గిల్టు నగలు కొన్నారు కదా, మా షాప్లో దానికి గిఫ్ట్ వచ్చిందండి అని శృతి మాట్లాడితే సీన్ ఇక
అప్కమింగ్లో మనోజ్ పోలీస్ స్టేషన్కి వెళ్ళి మాట్లాడిన వీడియో ఒకటి బాలుకు దొరికింది. ఆ వీడియోలో మనోజ్ 3 లక్షలు డీలర్కి ఇచ్చి ₹1,00,000 లాభం వచ్చిందని ఇంట్లో ఇచ్చాను సార్ అని ఎస్ఐకి చెబుతున్నాడు. ఆ వీడియో బాలుకి ఎలా దొరికింది, ఆ వీడియో ఎవరు తీశారు అనేది తెలియాల్సి ఉంది. బాలు ఆ వీడియో ఇంట్లో అందరికీ చూపించగానే వీడికి 4 లక్షల లాభం ఎలా వచ్చింది, 4 లక్షల లాభం రాలేదు, నష్టం వచ్చిందని బాలు చెప్పగానే సత్యం మనోజ్ని లాగి పెట్టి ఒక్కటి కొడతాడు. మరి ఆ 4 లక్షలు ఎలా వచ్చాయిరా అంటాడు. మీనా నగలు అమ్మేశావా అని నిలదీస్తూ ఉంటాడు. బాలు మనోజ్ ప్రభావతి వైపు చూస్తుంటే సీరియల్ అయిపోయింది. మరిన్ని వివరాలు తర్వాయి భాగంలో చూద్దాం.